నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి లక్ష్యం. మీడియాతో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. ఉత్తమ పద్ధతుల అవలంబన ద్వారా నిర్ణీత సమయంలో ఆశాజనక ఫలితాలు సాధ్యం. విశాఖలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సెమినార్లో నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్ వ్యాఖ్య. ప్రభుత్వ భూములను కాజేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎంపీ భారత్పై చర్యలు తీసుకోవాలి. పీజీఆర్ఎస్లో కలెక్టర్కి వినతిపత్రం అందజేసిన విశాఖ జిల్లా వైసీపీ నేతలు. వివరాలు చూద్దాం. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. టీమిండియా జెర్సీ ధరించి స్టేడియంలో సాధారణ అభిమానుల గ్యాలరీలో నిలబడి భారత జట్టును ఉత్సాహపరిచారు. తన కుమారుడు దేవాంష్తో కలిసి మ్యాచ్ను వీక్షిస్తూ కేరింతలు కొడుతూ లోకేష్ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈరోజు కొండపల్లి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదరిక నిర్మూలన దిశగా 6 జిల్లాలలో స్వయం సహాయక సంఘాలను అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ ఫుడ్ బాస్కెట్, దాన్ని ఫుడ్ బాస్కెట్ అంటారు, ఆ ఫుడ్ బాస్కెట్ కూడా నిన్నే లాంచ్ చేశాము. ప్రతి మహిళకు కూడా వివోఐ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఆహారం ఎక్కడైనా షార్టేజ్ ఉన్నా, పోషకాహారం కావాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే ఏదైనా ఓల్డేజ్ ఉన్నటువంటి ఉమెన్ కానీ వీళ్ళ దగ్గర ఒక రొటేషనల్ మోడల్లో ఒక ఫైనాన్స్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక మంచి ఫుడ్ అనేది గ్రామీణ మహిళలకు ఇవ్వాలని, అలాగే ఏపీసీఎన్ఎఫ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా మహిళలే కన్జంప్షన్ చేసేలా కూడా కార్యరూపం చేస్తాం. ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి మహిళా దినోత్సవం భాగంగా ఇవన్నీ కూడా జరిగాయి. ఆర్ఎన్బి రైతు బజార్ వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారిని బాగు చేశారు. ద్విచక్ర వాహనాన్ని నిలుపుకునేలా ఆ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. సిఐ సూర్యనాడు, భాస్కరరావు తదితరులు ఆ పనులను పర్యవేక్షించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ చట్టం 2025పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా జన సంవాద్ ప్రచార కార్యక్రమాలను జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ చట్టం 2025పై ఉపాధి 125 రోజుల పని కల్పనపై పోస్టర్ను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ 2047 దార్శనికతలో భాగంగా పాత ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ నూతన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని అన్నారు. నైపుణ్యాభివృద్ధి, దీర్ఘకాలిక ఆస్తుల సృష్టి లక్ష్యంలో భాగంగా ఈ నూతన పథకం కేవలం కూలీ పనులకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలలో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులను తట్టుకునేలా పనులకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యాక్ట్ ప్రకారం మనకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏదైతే డిస్మోషన్స్ ఉన్నాయో, వర్కింగ్ డేస్ తగ్గిస్తున్నారు, అటువంటి తక్కువ మనం 125 days 100 days ఉండేది ముందు, ఇప్పుడు 125 days ఎన్హాన్స్ కాబట్టి.
మొత్తంగా అందిన వినతులపై 190 వినతులలో అత్యధికంగా 108 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ల వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని, రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన వినతులు రెవెన్యూలో 108, డిఆర్డీఏ 25, పంచాయతీరాజ్ 18, మున్సిపల్ 5, విద్యుత్ శాఖ 1, హౌసింగ్ 1, డిఎంఎన్హెచ్ఓ 8, గ్రామ సచివాలయ శాఖలు 5, విద్యాశాఖ 3, ఇతర శాఖలు 16 వినతులు వచ్చాయి. పీజీఆర్ఎస్పై డిజిటల్ పర్యవేక్షణకు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వారం పీజీఆర్ఎస్ పురోగతిపై స్వయంగా సమీక్షిస్తున్నానని ఆయన తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు లబ్ధిదారులను, అర్జీదారులను కలిసి మాట్లాడిన తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడిన తీరు, సమయం కూడా వారి రిపోర్ట్లో నమోదు చేయాలని అన్నారు. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ 1100పై ప్రజలకు అవగాహన అందించారని చెప్పారు. ఈ నెంబర్కు అందిన కాల్స్పై కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయాల్సి ఉంటుందని అన్నారు. అర్జీదారులు సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులను తగు చర్యలు, సత్వర పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో సీఎం గారికి 6/12/2025లో అక్రమంగా రోడ్డు మన ఎవరైతే 3 ఇల్లు కట్టావో దన్నానపేట, నెల్లిమర్ల మండలం, అవి అన్నీ తొలగించండి, ప్రజలకి సౌకర్యంగా ఉన్నట్టు చేయమని చెప్పాం. ఎందుకంటే గత కాంగ్రెస్ పాలనలో అక్రమంగా కట్టినవి రోడ్డు ప్రజలకు ఇబ్బంది పడుతుంది. దానిపై డిఎల్పిఓ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ఏదైతే మేము కంప్లైంట్ ఇచ్చామో నాకైతే తొలగించామని ఒక లెటర్ డిఎల్పిఓ గారు ఇచ్చారు. సీఎం పేసీ నుంచి మీకు తొలగించారా, మీ సమస్య పరిష్కారం అయిందని అడిగారు. కానీ ఇంతవరకు అది అవ్వలేదు, 2 నెలలు అవుతుంది. కనుక గౌరవ కలెక్టర్ గారిని కలిసాం, స్పందించారు. తక్షణమే అధికారులకు ఆదేశించి ఏదైతే అక్రమంగా కట్టారో తీయమని కలెక్టర్ గారు ఆదేశించారు. జీప్ డ్రైవర్గా వీళ్ళ నాన్నగారు తిరుపతిరావు గారని పనిచేసేవారు. జీప్ రిపేర్ రావడం వల్ల, జీపు పనికి రాకుండా అయిపోవడం వల్ల ఆయన సర్ప్లస్గా భావించి ఆయన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి బదలాయించారు, సర్వీస్తో సహా. జీతం కూడా కొన్నాళ్ళు అక్కడ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి డియూ ఆఫీస్కి సరెండర్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు, కానీ కాగితాలు ఏమి ఇవ్వలేదు. సో ఆ రకంగా అనేక సంవత్సరాలు డియూ గారు మేం కాదని, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కాదని వీళ్ళు అనేక సార్లు కలెక్టర్ గారికి గ్రీవెన్సెస్ ఇవ్వడం, ఏమి సొల్యూషన్ రాలేదు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆ విషయాన్ని పెట్టాను. వారు కూడా దీని మీద రిపోర్ట్ పంపమని సీఎం ఆఫీస్ నుంచి కాగితం కూడా వచ్చింది. ఈలోపుగా ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది డ్రైవర్ గారు, ఆ తిరుపతిరావు గారు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు నేను కలిసి గ్రీవెన్స్ ఏమి ఇచ్చానంటే, జరిగింది అన్యాయం జరిగింది, చనిపోయాడు ఆయన, కారుణ్యామకం అన్నా అలాగకపోతే కుటుంబం రోడ్డున పడుతుంది కాబట్టి మీరు కారుణ్యామకాలు, అలాగే వితంతు పెన్షన్ మంచి అడ్లన్నీ కూడా సెటిల్ చేయమని, రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆయనకి అందించమని నేను గ్రీవెన్స్ ద్వారా కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరిగింది. రాయలసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందిని, సూపర్వైజర్ని 50 సంవత్సరాల వయోపరిమితి దాటిందనే కారణంతో తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగరాధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్ రావు రమణలు మాట్లాడారు. 50 సంవత్సరాల వయోపరిమితి నిబంధనతో రాయలసీమ జిల్లాలలో హాస్పిటల్ శానిటేషన్ సిబ్బందిని, సూపర్వైజర్ని తొలగించడం సరికాదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు బేఖాతరు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అతని లేబర్ లైసెన్స్ని రద్దు చేసి కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి వారందరినీ విడుదలలోకి తీసుకోవాలని కోరారు. శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వారిని 50 సంవత్సరాలు అవగానే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే 50 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చారో వెంటనే పోరాడుతూ హైకోర్టు కూడా అప్పీల్ చేశారు. ఇప్పుడున్న జీవో ప్రకారం 62 సంవత్సరాలు ఉంది. మాకు కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలనేదే ఆ శానిటేషన్ వర్కర్లు, సూపర్వైజర్లు కూడా చెప్పారు. అయినా రామనాయుడు అనే కాంట్రాక్టరు వెంటనే వాళ్ళందరినీ బహిష్కరించి, మీరు అప్పుడు 50 సంవత్సరాలకే మాకు లెటర్ రాసి ఇచ్చారు, ఆ లెటర్ ప్రకారం మీరు అందరూ కూడా రిటైర్మెంట్ అవ్వాలనేది చేశారు. అయితే వాళ్ళు ఇంతవరకు కూడా పోరాటాలు చేస్తేనే మొన్న 8వ తారీఖుని నిరవధిక దీక్షల్లో కూర్చున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయలసీమ జిల్లాల్లో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ మహిళలు
ప్రధానంగా శానిటేషన్ వర్కర్లు అంటే వాళ్ళు దళితులు, అత్యంత పేదవాళ్ళు. వీళ్ళు 90% మహిళలు. ఆ మహిళలందరూ మాకు ఉపాధి పోయింది, మా ఉపాధికి రక్షణ కల్పించండి అని చెప్పేసి నిన్నటి నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ తాలకు ఉపాధినే కాపాడలేనప్పుడు ఈయన మరి 5 లక్షల మందిని ఏ విధంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తారో చెప్పాలి. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్ సిబ్బందిని కూడా వాళ్ళకి మద్దతుగా నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గుంకలాం పరిధిలో ఉన్న గవర్నమెంట్ హౌసింగ్ కాలనీ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పేరుకే కాలనీ కానీ అక్కడ మంచినీటి సౌకర్యం కూడా లేదని అన్నారు. పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో గుంకలాం వచ్చేటప్పుడు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని మరిచారని ఆరోపించారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం జిల్లా విజయనగరం మండలం గత గవర్నమెంట్ హయాంలో జగనన్న కాలనీగా పిలువబడేది ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ హౌసింగ్ కాలనీగా పిలువబడుతుంది. 12,600 కుటుంబాలు గాను స్థలాలు కేటాయించి గత గవర్నమెంట్ హయాంలో రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ అని చెప్పి థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. నేటికి 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా ఎలాంటి మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు అంటే తాగడానికి నీరు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, పోలీసు వ్యవస్థ కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, అలాగే రేషన్ కానివ్వండి, అసలు రోడ్లు కానివ్వండి, ఎలాంటి మౌలిక వసతులకు కూడా నోచుకోలేదు. 800 కుటుంబాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ నివాసం ఉంటున్నాము. 6 నెలల నుంచి ప్రతి సోమవారం కూడా వ్యవధి తప్పకుండా గ్రీవెన్స్కి వచ్చి ఇవ్వడము, మాట్లాడడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి మా కాలనీని చూసేని పాపానికి పోలేదు. అక్కడ మాకు సమాధానం చేస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వ అధికారులందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున మా కాలనీ వాస్తవ్యులందరూ అడుగుతున్నది ఒకటే, మాకు ఎప్పటికైనా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. కల్పించకపోతే మొత్తం కాలనీలో ఉన్న నివాసం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా భారీ ధర్నా చేయడానికి కూడా వెనకడగా వేయబోము. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా వెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయబోము. చీపురుపల్లి, నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ, గెరిబిడి మండలాలలో కొన్ని గ్రామాల పరిధిలోని ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు టీవీ రమణ, పతివాడ సర్పంచ్ ఆకుల పైడిరాము డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆయా మండలాల పరిధిలో ఉన్న పలు గ్రామాల రైతులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతం ఐటీ హబ్గా మారుతుందంటే మంచి విషయం అయినప్పటికీ రైతుల పంట పొలాలలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా బాధాకరమని అన్నారు. వేరొక ప్రాంతంలో ఐటీ హబ్గా ఏర్పాటు చేయాలని కోరారు. కంపెనీల పేరు మీద ఈరోజు భూములు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అదైతే చాలా తప్పు, అసలు వాస్తవం కాదు. మాకు మా భూమిని నమ్ముకొని తరతరాలుగా జీవనాధిపతులు చేసుకుంటూ నడుస్తున్నాం. ఈరోజు మాకేదో భోగాపురం ఎయిర్ పోస్ట్ వచ్చిందని చాలా సంతోషపడ్డాం. ఆ సంతోషాన్ని మాకు చాలా అగస్థానంగా ఈ విషయాన్ని తెలియగాని మా ప్రజలందరూ చాలా ఆందోళనమైన పరిస్థితిలో పడుతూ చాలామంది హాస్పిటల్ పాలు కూడా అవడం జరిగింది. ఈ పరిస్థితిలో భూములైతే మాత్రం మేము మా రైతులంతా కలిసి ఎట్టి పరిస్థితులైనా మా ప్రాణాలకైనా తెగిస్తాం తప్ప భూమునైతే మాత్రం సెంటి మొక్క కూడా అక్కడ ఇచ్చేదే పరిస్థితి లేదు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నవి కోట్లాది రూపాయలు విలువ చేసేవి పరిశ్రమలు వచ్చే అభివృద్ధి కన్నా వీటి నుండి రైతాంగం చాలా హాయిగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మరి పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి అని చెప్పి జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు పదే అడుగుతున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పరిశ్రమలు పెట్టడానికి ఇప్పటికే ఈ జిల్లాలో 3,000 ఎకరాల భూ సమీకరణ చేశారు. అది ఖాళీగా ఉన్నాయి, వాటిల్లో ముందు పెట్టండి. అలాగే ఈరోజు వ్యవసాయానికి వినియోగం కానీ అనువు కానీ భూములు ఉన్నాయి, అవి గుర్తించండి. అలాగే ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవి గుర్తించండి. మేము కూడా తెలియజేస్తాం ఎక్కడెక్కడ ఉన్నాయో.
గల్ఫ్ దేశంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేత నిర్ణయాన్ని ఆలోచించి హోటల్ పరిశ్రమను ఆదుకోవాలని ద హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాస్, ద విజయనగరం డిస్ట్రిక్ట్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పిఎస్ఎన్ రావు కోరారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం హోటల్ పరిశ్రమకు సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల హోటల్స్ తీవ్ర సంక్షోభంలో పడతాయని అన్నారు. జిల్లాలో ఉన్న హోటల్స్ అండ్ రెస్టారెంట్లు వ్యాపారం చేసుకునే వ్యాపారులు పూర్తిగా ఈ గ్యాస్ పైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. తక్షణమే గ్యాస్ను సరఫరా చేయాలని అన్నారు. కానీ మాకు ఇప్పుడు ఈ వారు వల్ల ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎల్పిజిని ఎక్కడా కూడా మేము ఎక్కడ బ్యాన్ చేయలేదు. ఎల్పిజికి అంతా క్లియర్గా అందరికీ హోటల్స్కి కానీ లేకపోతే డొమెస్టిక్ పర్పస్ కానీ అందరికి సప్లై చేయమని చెప్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. బట్ ఇక్కడ లోకల్లో జరుగుతున్నది ఇక్కడే కాదు, అన్ని జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. అంటే కృత్రిమంగా డీలర్లు అందరూ కలిపి ఆ కొరత చేసి మాకు ఎటువంటి చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక హోటలియర్కి ఒక 4 సిలిండర్లు కావాలంటే 2 సిలిండర్లు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళందరూ బ్లాక్ చేస్తూ ఆ గ్యాస్ని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయమై ఈరోజు రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలో కలెక్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తం మీద హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ ఏంటంటే చాలామంది వర్కర్స్ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే కొన్ని లక్షల మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్యాస్ సరిగ్గా లేకపోవడం వల్ల. నిత్యావసర సరుకులు పెరిగిపోతాయి. దీనివల్ల ఏంటంటే టిఫిన్స్ కానీ భోజనాలు కానీ ప్రజలకి టైం టు టైం అందదు. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మా హోటల్ అసోసియేషన్కి, మా హోటల్స్కి ఈ కమర్షియల్ గ్యాస్ని మాత్రం నిత్యంగా మాకు సప్లై చేయాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హుదూద్ తుఫాన్లో ఇల్లు కోల్పోయిన వారికి గృహాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు బొంగ భానుమూర్తి మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో హుదూద్ తుఫాన్ సమయంలో చాలామంది ఇల్లులు కోల్పోవడం జరిగిందని, కొంతమందికి వైసీపీ ప్రభుత్వంలో గృహాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఉగాది నాటికి జిల్లా కలెక్టర్ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తుఫాన్ వచ్చి మా మెద్దలు కట్టుకుని పోతున్నాం. మెద్దలు కట్టుకున్న వాళ్ళు కాదు ఇస్తున్నారు, కష్టపడిన మనం కష్టపడినా పోతున్నాం. ఆ ఎద్దులు కున్న వాళ్ళైనా తోలేస్తున్నారు. పొగలాలు చెట్ల కింద పుట్టల కింద ఉంటున్నాం. మోపటాల ఆ రోడ్లు మనం పోడంతున్నాం. ఏంటి దోమల చేయమల ఎంతకాని బాగా చెప్తామండి. మాకు ఏదో ఉండనాకి చిన్న పాకలు తలం ఇస్తే అందులోనూ ఉంటాము. 2014 అక్టోబర్ 11వ తారీఖున హుదూద్ పెను ప్రమాదం రూపంలో అశోక్ నగర్లో చాలా వరకు ఇల్లులు పోవడం జరిగింది. విపత్తు నివారణ చట్టం ప్రకారం వీళ్ళందరికీ పునరావాసంలో భాగంగా లంకాపట్నంలో కట్టిన హుదూద్ కన్స్ట్రక్షన్లో వీళ్ళకి ఇల్లులు కేటాయించమని గత 8 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు ఇవాళ స్పందించారు. 15 రోజుల్లోకల్లా వీళ్ళందరికీ గృహప్రవేశం చేస్తామని చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి మాకు నమ్మకం ఉంది. గతంలో కూడా ఇలాగే ఒక 60 మందికి కూడా ఇల్లు కేటాయించారు. మిగతా వాళ్ళు కూడా మిగిలిన వారికి కూడా కేటాయమని చెప్పాం. సో మీ సమస్య న్యాయబద్ధమైంది కాబట్టి పరిష్కరిస్తామని గౌరవ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం రోడ్లు నిర్మిస్తే తమ గ్రామానికి తీరని నష్టం వాటిల్లుతుందని డెంకాడ మండలం గుణుకూరుపేట మాజీ సర్పంచ్ పాయల ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 3 డ్రాఫ్ట్లని మార్పు చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు ఈరోజు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే పక్కా గృహాలు, పురాతన ఆలయాలు, ప్రభుత్వ భవనాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. పాత ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మించాలని కోరారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో పైల రామారావు, అప్పలనాయుడు, సత్యనారాయణ, తులసి తదితరులు పాల్గొన్నారు. 80 అడుగుల మీటర్ల రోడ్డు అనేది గుండపూరు రెవెన్యూ పరిధిలో ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 80 అడుగుల మీటర్ల రోడ్డు అనేది మొట్టమొదట 158, 159, 163, 166, 169 ఆ సర్వే నెంబర్లో ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చున్నారు. అలాగే దాన్ని ఈ లేఅవుట్ వాళ్ళు ఎస్యూ లేఅవుట్ వాళ్ళు ఏం చేశారంటే రెండో దీని మీద మొత్తం
ప్లాన్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే దగ్గర నుంచి 60 నుంచి 70 ఎకరాలు పోతున్నాయి. అయితే రైతులు తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ బండ్పై 57 రూపాయల వరకు పెంచి పేదలు మధ్యతరగతి ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసిందని, మరోవైపు గ్యాస్ ఆధారిత వాహనాలపైన భారం మోపారని, చిరు వ్యాపారులు బిర్యానీ, నూడిల్స్, టిఫిన్స్ అమ్ముకొని జీవనం సాగించే వారిపై తీవ్రంగా భారం పడుతుందని, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈరోజు కోట వద్ద జరిగిన సిపిఎం రాస్తారోకోను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్లు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇస్తామన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ నాయకులు రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరల్ని భారీగా పెంచింది. ఒక సిలిండర్ మీద 52 రూపాయల 70 పైసలు చొప్పున వితౌట్ ట్యాక్స్. దీనికి అదనంగా ట్యాక్స్ పడుతుంది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ నెత్తి మీద గ్యాస్ బండలు వేసినట్టుగా ఈరోజు ఈ ధరలు అనేవి పెరిగినాయి. దీనివలన ప్రతి వంటగత్తె, ప్రతి ఇంటి మనిషి ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క గ్యాస్ పెరగడంతోనే సరిపోదు. ఈరోజు వంట సామాన్లతో పాటు పెట్రోల్, డీజిల్ కూడా పెంచేదానికి యుద్ధం పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. ఆ రోగి మా ఆసుపత్రికి వచ్చినప్పుడు పరిస్థితి చూస్తే కనీసం ప్రాణాలతో బయటపడతాడన్న నమ్మకం కూడా ఎవరికీ కలగలేదు. కానీ మా వైద్య బృందం మొక్కవోని దీక్షతో పోరాడింది. 12 గంటల పాటు సాగిన సుదీర్ఘ శస్త్రచికిత్స ఆ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించింది అని సుఖీభవ ఆసుపత్రి ఎండి డాక్టర్ రామారావు గర్వంగా ప్రకటించారు. ఒక భయంకరమైన ప్రమాదంలో చిక్కుకొని శరీర భాగాలు చిన్నభిన్నమై మృత్యువుకు చేరువైన వ్యక్తిని అత్యంత క్లిష్టమైన చికిత్సతో కాపాడిన తీరును ఆయన సోమవారం తన వైద్య బృందంతో కలిసి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివరాం, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 29 మార్నింగ్ 10:30కి మాకు ఫోన్ వచ్చింది ఒక ఇండస్ట్రీస్ నుంచి. సార్, ఒక పేషెంటు సమ్ మిషన్లో పడిపోయాడు, ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయాడు, మేము తీసుకొస్తున్నాం అని చెప్పినప్పటికీ మా ఎమర్జెన్సీ టీం, మా హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి అంతా రెడీగా ఉన్నాం. ఆ కేసు వచ్చిన పొజిషన్ చూస్తే మీరు ఎవరైనా సరే మేము వీడియో చూపిస్తాం ఎలా వచ్చింది అనేది. చూస్తే మీరు ఆ పేషెంట్ రికవర్ అయ్యాడా అనిపిస్తుంది అన్నమాట మీకు. అందుకని చెప్పండి. ఎందుకంటే అది ఈ కేసులో అన్ని డిపార్ట్మెంట్స్, ఎందుకంటే రావడమే అతను చూసినప్పటికీ పేషెంట్కి ఊపిరి తీసుకోవడానికి కొన ఊపిరితో ఉన్నాడు. ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ ఐసీయూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటిలేటర్ పెట్టేసి పేషెంట్ స్టెబిలైజ్ చేసాం. స్టెబిలైజ్ చేసిన వెంటనే ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే మొత్తం పొట్టలో పేగులన్నీ కూడా బయటకు ఉన్నాయండి. పేగులు బయటకు ఉన్నాయి కదని చెప్పేసి లోపల పెడదామని ట్రై చేస్తే అవ్వలేదు. ఇమీడియట్గా మనం సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని ఇన్వాల్వ్ చేస్తాం. ఆయన చూసి ఇది బరస్ట్ అబ్జామ్ అయిపోయింది, దీనికి ఇమీడియట్గా సర్జరీ చేస్తే కానీ అవ్వదని చెప్పారు. ఆ తర్వాత వెంటనే అక్కడే స్క్వాటల్ ఇంజురీ జరిగింది. స్క్వాటం అంతా కూడా ఓపెన్ అయిపోయి ఉంది. ఓపెన్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు స్క్వాటల్ ఇంజురీస్ అండ్ దానికి సంబంధించి జెనిటల్ ఇంజురీస్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆయన పిలిస్తే ఆయన కూడా చూసి ఇమీడియట్గా ఎక్స్ప్లోరేషన్ చేసి సర్జరీ చేయాలన్నారు. డిసిప్లినరీ టీం ప్రధానంగా ముందు అసలు హాస్పిటల్ పేషెంట్ రాగానే అసలు బీపీ లేదు, పల్స్ లేని, ఆల్మోస్ట్ లేని, రికార్డ్ అవ్వలేని పరిస్థితుల్లో పేషెంట్ వచ్చినప్పుడు ఎంతో 25 సంవత్సరాల పైన అనుభవం కలిగిన మన అందరికీ సుపరిచితులైన సుఖీభవ రామారావు గారు వెంటనే ఆ పేషెంట్ని నా టీం సాయంతో ఆ పేషెంట్ని ముందు స్టెబిలైజ్ చేసి ప్రాణాపాయం అవ్వకుండా ముందు అందులోంచి తీసుకొచ్చి మళ్ళీ వెంటిలేటర్ సాయం అందించి ఇమీడియట్గా మన శ్రవణ్ గారు దానికి పేగు కోసం ఇమీడియట్గా సర్జరీ చేసి మన విద్యాసాగర్ గారు వెంటనే ఎముక కోసం సర్జరీ చేయడం జరిగింది. శ్రీకాంత్ గారు కూడా అదే రోజు మొత్తం అదంతా క్లీనింగ్ చేయడం జరిగింది. ఏదైతే ఆ పేషెంట్ వచ్చిన 1 గంట లోపే ఇవన్నీ మొదలు పెట్టడమో నాకు తెలిసి అదే పేషెంట్కి టర్నింగ్ పాయింట్ అయింది. ప్రజా సమస్యలను పరిష్కరించి పౌర సేవలను మరింత మెరుగుపరచడమే తమ ధ్యేయమని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈరోజు ఆయన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
పలువురు నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 8 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ ద్వారానే సమస్యలు తెలియజేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. వచ్చిన సమస్యలను నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. పౌర సేవలు మెరుగుపరిచి సులభతరమైన సేవలను అందించాలనేదే తమ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, హరిబాబు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్సెస్కి సంబంధించి ఐడిఎస్ఎంటీ ఓల్డ్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ న్యూ షాప్ కాంప్లెక్స్లో ఎమ్యూనిటీస్కి సంబంధించిన ఫిర్యాదు ప్రధానంగా ఉంది. అదేవిధంగా మారిన జిఎస్టీ స్లాబ్స్ నేపథ్యంలో జిఎస్టీ 18%కి బదులుగా నిబంధనల మేరకు వసూలు చేయాలనే అభ్యర్థన కూడా రావడం జరిగింది. వీటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఒక 2 ఫిర్యాదులు అందుకోవడం జరిగింది. ఆ 2 ఫిర్యాదులను కూడా ఏసీపీస్కి ఫార్వర్డ్ చేశాము. టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అధిక మొత్తంలో అద్దెలు వసూలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు కనీసం సదుపాయాలు కల్పించడంలో ఆసక్తి కనబరచడం లేదని విజయనగరం పురపాలక సంఘం షాపింగ్స్ యజమానులు ఆవేదన వెలిబుచ్చారు. ఈరోజు మున్సిపల్ షాపింగ్స్ అద్దె యజమానులు కమిషనర్కి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మాకు జీఎస్టీ పేరుతో వ్యాపారాలపై పెనుభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్లకు ఒకసారి అద్దెను 33% పెంచుతూ మున్సిపల్ అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీ కట్టాల్సిన జీఎస్టీని మాపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంతో చర్చించి మాకు వెసులుబాటు కల్పించాలని కోరారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 350 పైచీలకు వస్తువుల మీద జిఎస్టీని ఆ స్లాబ్ని తగ్గించింది. అంటే 28% స్లాబ్ని 18%గా, అలాగే 12%గా ఉన్న స్లాబ్ రేట్ని 5%గా తగ్గించింది. మరి మున్సిపల్ వర్తకులు ఏం పాపం చేశారో, మరి ఏమనుకున్నదో ఏమిటో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. మున్సిపల్ షాపులకి జిఎస్టీకి ఏమాత్రం సంబంధం లేదండి. చాలా పట్టణాల్లో ఇది లేదు, చాలా శుద్ధ తప్పు. ఈ విషయంలోనైతే మేము మొన్న కూడా కమిషనర్కి 2వ తారీఖున అప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్కి ఇచ్చాం, మేయర్ మేడం గారికి చెప్పాం. మేయర్ మేడం గారికి మీరు కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేయమని చెప్పాము. మరి సానుకూలంగా స్పందించారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారో ఏటో చూడాలి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జొన్నగుడి నగరపాలక ప్రాథమిక పాఠశాల వద్ద సోమవారం పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆవిష్కర్తగా చేసిన డిప్యూటీ మేయర్ కొలగట్ట శ్రావణి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన చిరస్మరణీయులు పొట్టి శ్రీరాములు అని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడి తన ప్రాణాలను వదిలిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని శ్రావణి అన్నారు. సేవా సమితి ప్రోగ్రాం చైర్మన్ బండారు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో 58 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. సమితి అధ్యక్షులు చెరుకూరు నాగరాజు మాట్లాడుతూ నేటి తరానికి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి తెలియజేయాలనే ఉద్దేశంతో 58 చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత గూడూరు నరసింగరావు, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, ఉపాధ్యక్షులు డింసరాజు, కో చైర్మన్ సముద్రాల నాగరాజు, కోశాధికారి ఆరిశెట్టి సందీప్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పల శ్రీనివాసరావు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్చి 16వ తేదీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని మేము ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దానిలో భాగంగా విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ విజయనగర డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు గారి యొక్క చేసిన త్యాగం ప్రజలందరికీ కూడా చేరాలని, నేటి తరానికి వచ్చే తరానికి కూడా ఆయన త్యాగాలు ఆదర్శంగా కూడా ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ సంఘం ముందడుగు వేసి మరి 58 రోజుల నిరాహార దీక్షని గుర్తు చేస్తూ 58 విగ్రహాలని మన విజయనగర జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడము, మన విజయనగరంలోనే సుమారు ఒక 20 విగ్రహాలు స్కూల్స్ని గుర్తించి ఆ స్కూల్స్లో ఏర్పాటు చేయడము నిజంగా పొట్టి శ్రీరాముల సేవా సమితికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము.
మహిళలలో వచ్చే భయంకరమైన గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభమైంది. మహిళా ఆరోగ్య రక్షణ ధ్యేయంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్లు నిండిన సుమారు 10,000 మంది బాలికలు యువతులను ఈ టీకా కోసం గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క డోసు ధర 4,000 రూపాయల పైన ఉన్నప్పటికీ ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ టీకాలను పూర్తిగా ఉచితంగా అందిస్తుందని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి మహిళలకు దీర్ఘకాలిక రక్షణ కల్పించేందుకు ఈ టీకా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ టీకాని మన జిల్లాలో ఉన్నటువంటి 10,000 మంది ఎంపిక చేసినటువంటి యువతలకి లక్ష్యంగా పెట్టుకొని వారికి ఈ టీకా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఈ హెచ్పివి అనేటువంటిది ఒక సాధారణంగా మహిళల్లో ఉన్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని పరిష్కరించడానికి సాధారణంగా ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 4,000 రూపాయలు పైగా ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం ఉచితంగా ఈరోజు దీన్ని అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి 14 సంవత్సరాలు ఎవరికైతే నడుస్తూ ఉన్నాయో వీరందరినీ కూడా లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లాలో ఐడెంటిఫై చేసినప్పుడు 10,000 మంది ఇలాంటి వయసు కలిగినటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. వీరికి ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళకి హెచ్పివి వైరస్ రాకుండా ఉండడానికి వీలుగా ఈ టీకా ఇవ్వడం జరుగుతూ ఉంది. వేలాది రూపాయలుగా టీకాని ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వచ్చి వాళ్ళ పేరెంట్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ కన్సెంట్ కూడా ఇచ్చి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎస్కోట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14-15 ఏళ్ల బాలికల కోసం ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ ముప్పును నివారించడంలో ఈ టీకా రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు. బాలికల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ కూడా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్ణయానికి ఈ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన బాలికలందరూ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని, తల్లిదండ్రులు మరియు ప్రజలు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ రహిత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 20 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోనే 20 ఏళ్ళు ముందే ఉంది. అంటే మా భవిష్యత్ తరాలు మా అందరమే ఇక్కడ మేము అందరం 50-60 నుంచి మేము అందరం వచ్చిన మహిళలు ఉన్నాం. దీన్ని విడిచిపెడతాం. 4,500 ఇస్తున్నాం మెడిసిన్ ఫ్రీగా ఇవ్వాలి మీకోసం. అంటే ఎంత విద్యా వైద్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా విద్యకు కానివచ్చు, మహిళా ఆరోగ్యానికి కావచ్చు, లేకపోతే విద్య కోసం కావచ్చు, ఇవాళ ఎంత కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారో మనం కూడా ఆలోచించాలి. ఇది మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి పిల్లలకి కూడా మీరు 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ మధ్యన ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మరి మీ అందరూ ఈ క్యాన్సర్ బారిన నుండి ముందే మీరు ఆరోగ్యాన్ని నిలకడగా ఆరోగ్యంగా ఉండడం కోసం బారిన పడకుండా కాపాడుకోమని మళ్ళీ మీరు చిన్నపిల్లలుగానే ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒకటి ఉంది. విద్యార్థినులకి అందజేయాలి ఉచితంగా అనే దృఢ సంకల్పంతో మన ప్రధానమంత్రి వర్యులైన నరేంద్ర మోడీ గారు గత కొన్ని రోజుల ముందు భారతదేశం అంతా కూడా ప్రారంభిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి పిహెచ్సిలో కొంతమంది విద్యార్థినులకి
మొట్టమొదట ప్రారంభోత్సవం రోజునే ఈ వ్యాక్సిన్ అనేది వారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత్తో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతిలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి ఫిర్యాదును వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్య అంటూ మన దగ్గరకు వచ్చిన వారికి సరైన పరిష్కారం చూపించడమే ప్రధాన ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకత మీదే పరిపాలన ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి అధికారి చిన్న చిన్న ఫిర్యాదులకు కూడా సత్వరం స్పందించి అర్జీదారులకు పరిష్కారం చూపించగలిగితే అర్జీదారులలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. విజయనగరం పట్టణంలో వెలిసిన అయోధ్య బాలక రామ మందిరంలో ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీరామ మాలాధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు కుష్మంచి సుబ్బారావు తెలిపారు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 18, 19, 20వ తేదీలలో రామ మందిర ప్రతిజ్ఞ జరుగుతుందని అన్నారు. సనాతన ధర్మానికి శ్రీరామ నామ సంకీర్తన మాత్రమే ప్రధానమని అనేక మంది మహనీయులు, స్వామీజీలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి 21 రోజుల పాటు దీక్ష ఉంటుందని అన్నారు. దీక్ష అనంతరం ఏప్రిల్ 9వ తేదీన రామతీర్థం దేవాలయంలో మాలా దీక్ష విరమణ ఉంటుందన్నారు. కావున రామ భక్తులందరూ మాలధారణ చేసి శ్రీరామ నామ సంకీర్తన చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సదావకాశాన్ని కొందరు వినియోగించుకొని శ్రీరామ కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. మునుపు ప్రతి ఇంటికి వెళ్ళి మీకేం కావాలని ఇంటి తలుపు కొడితే నా దేశానికి స్వాతంత్రం కావాలని అడిగినటువంటి రోజులు ఆ రోజుల్లో. ఈ రోజు మీకేం కావాలి అని అంటే మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, మా అబ్బాయి జాబ్ చేయాలని అడుగుతున్నారు. కామన్ గా సమిష్టిగా ఒక సంకల్పం ఎవరికి లేదు. కాబట్టి ఇలాంటి మాలాధారణ కార్యక్రమాల్లో సమిష్టి తత్వాన్ని తీసుకొస్తుంది. ఈ సమిష్టి బలం లేకపోతే ధర్మం అనగానే స్వామీజీలు అనుకుంటున్నారు. కాదండి, ధర్మం అంటే అందరిది. ధారయతి ఇది ధర్మ. ఏది లేకపోతే హిందుత్వం లేదో అదే సనాతన ధర్మం. ఆ ధర్మ రక్షణ కోసం అందరూ తరలిరండి. రేపు మార్చి 19వ తారీఖున విశేషమైనటువంటి మాలాధారణ కార్యక్రమం ఉన్నది. యువకులు అందరూ కూడా రండి, ఆ మాలాధారణ స్వీకరించండి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యంగా జంజావతి, తోటపల్లి, పెద్దగడ్డ వంటి కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోటపల్లి, కుడి, ఎడమ కాలువలను ఆధునీకరించి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నాయకులు కోరారు. అలాగే ప్రాజెక్టుల వల్ల ఇల్లు కోల్పోయిన నిర్వాసిత గ్రామాలలోని సమస్యలు పరిష్కరించాలని, వారు నిర్మించుకున్న ఇళ్లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని విన్నవించుకున్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి హేమలతకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సాగునీటి ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హెక్టార్లో రిజర్వ్ ఫారెస్ట్ మునిగిపోద్ది. అయినా నువ్వు ఆ ప్రాజెక్ట్ ఎలా కడుతున్నావు? కేవలం ఒరిస్సాతో 100, 200, 300 ఎకరాల భూమి, అది కూడా రివర్ బెడ్లో ఉన్నటువంటి భూమి ఒక సమస్య అయితే ఇన్ని లక్షల కుటుంబాలు, ఇన్ని లక్షల ఎకరాల భూమిని నువ్వు ఎలా ముంచేస్తున్నావు, ఎందుకు కట్టేస్తున్నావు, ఎలా కట్టగలుగుతున్నావు అంటే పోలవరం నీకు ఇంట్రెస్ట్ కాబట్టి ఏదైనా చేస్తావు. అదే ఈ గంజావతి ఉత్తరాంధ్రది, అదే మన్యం జిల్లా వాళ్ళు అమాయక జనం, ఆడ గిరిజనులు, వాళ్ళకి ఏమి చేయకపోయినా పర్వాలేదు, మనకే ఓటు చేస్తున్నారు. ధైర్యం కాకపోతే ఏమంటాం? అన్ని రకాలుగా ఇది వివక్షతో కూడుకున్న వ్యవహారం. వెంటనే దీనికి నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టులు నిర్మించకపోతే మాత్రం బాగుండదు. తోటపల్లి మీరే శంకుస్థాపన చేశారు, నిర్మాణం ఏమో రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళా 2014లో జాతికి అంకితం చేస్తామని చెప్పేసి ప్రారంభోత్సవం కూడా మీరే చేశారు. ఈ రోజు వరకు కూడా అక్కడ పునరావాసానికి ₹1 కూడా కేటాయించలేదు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అలాగే తన కుమారుడి వివాహ నిశ్చయమైన సందర్భంగా ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని వేడుకున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థానంద స్వామీజీ సైతం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం జరిగింది. ఆ పెద్ద కుమారుడు పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే 2 రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా. సహకార వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక అంతరాల తగ్గింపు సాధ్యమని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎండాడ బ్రాంచ్ మేనేజర్ పద్మావతి అభిప్రాయపడ్డారు. ఎండాడ రాజీవ్నగర్ బ్యాంకు ప్రాంగణంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో 59 బ్రాంచుల ద్వారా సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్టుగా చెప్పారు. ఇక 60వ బ్రాంచ్ను ఎండాడ రాజీవ్నగర్లో మంగళవారం కలెక్టరేట్ హరీందర్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్ జేపీ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహిస్తారని, ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని పద్మావతి కోరారు. మన ఎండాడ పరిధిలో రేపు మంగళవారం ఉదయం 10 గంటలకి ప్రారంభిస్తున్నారండి. దీనికి అధ్యక్షులుగా జేవీవి సత్యనారాయణ గారు, ముఖ్య అతిథిగా హరీందర్ ప్రసాద్ కలెక్టర్ గారు విచ్చేస్తున్నారు. దేశంలోనే 1457 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లో మొదటి స్థాయిలో మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నిలిచి ఉంది. కావున తమరందరూ కూడా విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పీజీఆర్ఎస్లో అధికారులకు ఆర్జీలు అందజేశారు. కమిషనర్ కేతన్ గార్గ్, జీవీఎంసీ అదనపు కమిషనర్లు రవణమూర్తి, వర్మలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని కమిషనర్ సంబంధిత విభాగాల అధికారులకు ఎండర్స్ చేశారు. కాగా 55వ వార్డు గాంధీనగర్ హౌసింగ్ కాలనీ లబ్ధిదారులకు ఏపీ స్లమ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ ప్రకారం సదుపాయాలు కల్పించాలని పీఓడబ్ల్యూ నాయకురాలు ఎం లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్ కేతన్ గార్గ్కు వినతి పత్రాన్ని ఇవ్వగా ఆయన సమస్య పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. వాళ్ళు కరెంట్ ఆఫీస్కి ఇంటిమేషన్ ఇచ్చేట్టు కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేయండి, నోటీస్ తీసుకోండి, మీ ఇళ్ళకి కరెంట్ కట్ చేస్తామని చెప్పేసి ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఈ విధంగా ఇవ్వడానికి మొత్తం కూడా ఇది స్పేరబుల్ ల్యాండ్గా ఉన్నది, ఇది రైల్వే ల్యాండ్గా ఉన్నప్పటికీ కూడా దీని ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ఈ స్లమ్ వదిలిపెట్టే విధంగా ఈ నోటిఫైడ్ స్లమ్ అనే దాన్ని వీళ్ళకి వదిలిపెట్టి ఈ స్లమ్కి ప్రత్యామ్నాయంగా జీవీఎంసీ వాళ్ళకి వేరే స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని వదిలిపెట్టకుండా ఈరోజు రైల్వే వాళ్ళు ఒప్పందం చేసుకున్నప్పటికి కూడా జీవీఎంసీ ఈ నోటిఫైడ్ స్లమ్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది చట్టవిరుద్ధమైనది. ఒకసారి ఆల్రెడీ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు జీవీఎంసీతో. ఏదన్నా వాళ్ళకి గనక భూమిలో అప్పగింతలు ఏమైనా కనుక తేడా వస్తే జీవీఎంసీతో మాట్లాడాలి తప్ప డైరెక్ట్గా రైల్వే డిపార్ట్మెంట్ ఈ స్లమ్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి కరెంట్లు కట్ చేయాలి. జీవీఎంసీ పరిధి అగనంపూడిలో 79, 85 వార్డులకు అనుసంధానంగా ఉన్న మెయిన్ రోడ్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అగనంపూడి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ పీజీఆర్ఎస్లో కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అగనంపూడి 79, 85 వార్డులకు అనుసంధానంగా ఉన్న మెయిన్ రోడ్లో రోడ్డుకి ఇరుప్రక్కల 150 షాపులు, బ్యాంకులు, కంప్యూటర్ సెంటర్లు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉందని, బుధవారం పూట సంత జరుగుతుందని, నిత్యం వందలాది మంది మహిళలు, పురుషులు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో 85వ వార్డులో శిథిలావస్థలో ఉన్న పాత పంచాయతీ ఆఫీసును తొలగించి ఆ ప్రాంతంలో మరుగుదొడ్లు, అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్లుగా చెప్పారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్, గాజువాక నియోజకవర్గం ప్రజలు
ఆ నీటిని శుద్ధి చేసిన తర్వాత త్రాగడానికి ఉపయోగిస్తుంటారు. కొప్పాక దగ్గర ఏలేరు కెనాల్ దగ్గర మొత్తం కొప్పాక విలేజ్ ఆ చుట్టూ పరిసర ప్రాంత గ్రామాల నుండి ఈ వేస్ట్ వాటర్, వాడిన వాటరు, మూల విసర్జనలు, వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా ఏలేరు కెనాల్లో కలిసి అదంతా వస్తుంది. ఇటీవల కలుషిత వాటర్ వల్ల చాలా రకరకాల జబ్బులు వచ్చి మనుషులు కూడా చనిపోవడం జరుగుతుంది. కొప్పాక నుండి సిర్సపల్లి వరకు నేషనల్ హైవే పక్కన సీసీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సిరసపల్లి ఇంతవరకు కొప్పాకను సిరసపల్లి కూడా నుండి కొప్పాక నుండి వేస్ట్ వాటర్ అంతా, మురికి వాటర్ అంతా ఈ సీసీ కాలువ ద్వారా ఏలేరు కెనాల్లోకి పెట్టారు. కాబట్టి దాన్ని అవుట్లెట్ కూడా అందులో పెట్టడంతో ఇంకా మరింత చెడు వాటర్ వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి వేస్ట్ వాటరు ఏలేరులో కెనాల్లో కలపకుండా వేరే పైపు ద్వారా అవుట్ చెరువులోకి వెళ్ళే విధంగా ప్రతిపాదించిన తర్వాత ఈ 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు పనులు ప్రారంభించాలి. మహావిశాఖ నగర పరిధిలో సరఫరా చేస్తున్న త్రాగునీరు కలుషితం కాకుండా జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు చర్యలు చేపట్టారని బీజేపీ విశాఖ జిల్లా కమిటీ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్కి పీజీఆర్ఎస్లో వినతి పత్రాన్ని అందజేసింది. అనంతరం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు మాధవ్ పిలుపు మేరకు ప్రతి సోమవారం జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మేజర్ సమస్య పరిష్కారంపై అధికారులకు వినతి పత్రాలు అందజేసి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. అందులో భాగంగా ప్రస్తుతం త్రాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్కు వినతి పత్రం అందజేశామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎజెండా తోటి మేమందరం కూడా కలెక్టర్ ఆఫీసు, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులకు వెళ్ళి ఆ సమస్యలు తెలియజేసే విధంగా చేస్తున్నాం. ఈ వారం మాకు ఇచ్చిన సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నీరు కలుషితం అవడం వలన చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇమ్మీడియట్ మన ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో క్లీన్ చేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఆరోగ్యం విషయంలో చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రతి నిమిషం కూడా అన్ని పిహెచ్సి సెంటర్లు ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తున్నారు. కానీ మొన్న జరిగిన మీకు తెలిసిన శ్రీకాకుళంలో జరిగిన దాంట్లో సుమారు 70 నుంచి 100 మంది అస్వస్థత పాలయ్యారు. ఆ విధంగా పాలకుండా విశాఖపట్నంలో ముందే ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలని, అలాగే రానున్న రోజుల్లో నీటి ఎద్దడి వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి నీరు ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ వాటర్ స్టోరేజ్ చేసుకోవాలని, ఆ గ్యాప్ ఉండటం వల్ల అక్కడ జరిగే మలినాలు ఏమన్నా వస్తే కూడా క్లీన్ చేయించి ట్యాంక్స్ని క్లీన్ చేయాలి. అలాగే ట్యాప్లు కూడా లీకేజ్ ఉన్నాయి, డ్రైనేజ్ వాటర్ కలిసిపోయి దాంట్లో కూడా క్రిమినల్ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత జీవన్స్ మీద ఉంది. ముడసర్లోవా పైనాపిల్ కాలనీకి చెందిన తమ నివాసాలలో నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ మీటర్లు తొలగించడం దుర్మార్గమని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ హుదూద్ కాలనీ స్థానికులు కార్యదర్శి పేర్ల శ్రీదేవి తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ హుదూద్ కాలనీలో విద్యుత్ మీటర్లు తొలగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై విచారణ జరపకుండా డిమాండ్ చేశారు. హైకోర్టు కేసులపై తుది నిర్ణయం వెలువడే వరకు కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చారు సార్ ఇక్కడ మాకు పైనాపిల్ కాలనీలోని. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్ మేము నివాసము. సడన్ గా ఈరోజు వచ్చి మాకు కరెంట్ మీటర్లు కట్ చేసి మమ్మల్ని చాలా ఆందోళన గురి చేసి మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు సార్. కారణం అడిగామనుకో అధికారులు చెప్తున్నారు, మాకు పై అధికారులు చెప్పారు మేము తీసేస్తున్నాము కరెంట్ అని అంటున్నారు. అడ్డుకున్నందుకు మొన్న 3 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ స్టేషన్కి తీసుకెళ్ళడం కూడా జరిగింది సార్. ఇప్పుడు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నామని తెలిసి వ్యాన్లతోని వాటితో పోలీసులు ఒక 100 మందిలా వచ్చారు సార్. ఆ పైనాపిల్ కాలనీలో ఇంకా అక్కడే ఉన్నారు. మేము జాబ్కి వెళ్తున్నామని చెప్పి వచ్చి కలెక్టర్ గారిని మీట్ అవడం కోసం వచ్చాను సార్. గతంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అనకాపల్లి కొత్త వలస వెళ్లే మెగా టెర్మినల్ బైపాస్ రైల్వే లైన్ వేయాలని 5 వాడ గ్రామవాసులు సిరిపురంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద గురువునాయుడు మాట్లాడారు. గతంలో పెద్ద ముషిడివాడ గ్రామం మీదుగా ప్రతిపాదించిన బైపాస్ రైల్వే లైన్ ఇప్పుడు పైడివాడ రెవెన్యూ గ్రామం గోపాలపురం మీదుగా ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పైడివాడ గ్రామ రెవెన్యూ పరిధి చాలా తక్కువైపోయిందని, ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనను అమలు చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు. బస్సు కొరకు రైల్వే లైన్ అధికారులు ప్రతిపాదించడం జరిగింది. ఈ లైను గతంలో
అనకాపల్లి నుంచి గోపాలపట్నం రెవెన్యూ నుంచి పెదముషిలివాడ రెవెన్యూ భాగంలో నుంచి వెళ్ళేది. సడన్లీగా ఇప్పుడు ఆ గోపాలపురం గ్రామం నుంచి మా పైడివాడ గ్రామం రెవెన్యూ గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామం నుంచి సడన్లీగా ప్రపోజల్ తయారు చేసి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్ కాపీలో పొందుపరచడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని DYFI డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన తెలిపింది. అందులో భాగంగా విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడారు. నిరుద్యోగ యువత ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే రీడింగ్ రూమ్లు, హాస్టళ్లకు డబ్బులు వెచ్చించి చదువులు, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వీరికి ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరాశ మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా నేటికి జాబ్ క్యాలెండర్ హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరమని అన్నారు. గెలిస్తే తప్పనిసరిగా యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ఏది జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగ యువత తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో అదే సందర్భంలో యువత పెద్ద ఎత్తున డబ్బులు కట్టి కోచింగ్ సెంటర్లో చదువుతూ ఉన్నారు. రీడింగ్ రూములకి, హాస్టల్కి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి చదువుతున్నా ఎక్కడ జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని DYFI ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. విశాఖ జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ విద్యాధరి, GVMC CDA సత్యవేణిలకు అందజేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు ఆర్జీలు అందజేశారు. కొన్నింటిని కలెక్టర్ సంబంధిత అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ప్రభుత్వ భూమిని కాజేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎంపీ భరత్పై చర్యలు తీసుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు KK రాజు మాట్లాడారు. 5,000 కోట్ల విలువగల 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేయాలనే ప్రతిపాదనను అంతా వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటం చేస్తున్నారని తెలిపారు. కాగా నిబంధనలను అతిక్రమించి ఈ భూములలో ఉన్న ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించి గీతం యాజమాన్యం అక్రమ నిర్మాణాలు చేపట్టడం దుర్మార్గమని వాపోయారు. ఈ అక్రమ నిర్మాణాలు తక్షణమే నిలుపుదల చేయించి ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైసీపీ అధికారంలోకి రాగానే భరత్ను అరెస్టు చేసి భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మౌలిక వసతులకు సంబంధించి కానీ, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ, మహిళలపై దౌర్జన్యాల గురించి కానీ, శాంతి భద్రత సమస్యల గురించి కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూ ఆక్రమణల గురించి, భూ దోపిడీ గురించి, వేలాది కోట్ల రూపాయలు భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్న వాటికి సంబంధించి కానీ ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునేవారు, ఈ ప్రాంతంలో ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ఆస్తుల కోసం, రక్షణ కోసం పోరాట సంఘాలు వీరందరూ కూడా ఈరోజు ఏదైతే ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భర్త గారికి సంబంధించినటువంటి గీతం విద్యా సంస్థలు దోచుకుంటున్న 5,000 కోట్ల భూమికి సంబంధించి ఆ ఎస్ఐండ్ భూములు, ఆ కొండపోరంబోకు భూములు, ఆ గడ్డపోరంబోకు భూములకు సంబంధించి కోట్ల వివాదాల్లో ఉంటే ఈరోజు ఆ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ని, ఆ హద్దుల్ని అన్నింటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆటల పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖ జిల్లా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఏపీ ఎన్జీఓస్ కార్యాలయంలో ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలు వివిధ రకాల ఆటల పోటీలలో తలపడ్డారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలైన మహిళలకు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహుమతుల ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ మాట్లాడారు. ఏటా మహిళలకు ఆట విడుపుగా కలెక్టర్ అనుమతి మేరకు ఆటల పోటీలు నిర్వహిస్తూ వస్తున్నట్లుగా చెప్పారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ బ్లాక్స్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న కార్యక్రమాలలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం అత్యంత ముఖ్యమని, జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీతోనే తక్కువ సమయంలో వేగవంతమైన అభివృద్ధి ఫలితాలను సాధించగలమని నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ మరియు మిషన్ డైరెక్టర్ రోహిత్ కుమార్ పేర్కొన్నారు. విశాఖపట్నం ఋషికొండ పరిధిలోని A1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో సోమవారం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ను ఆయన ప్రారంభించారు. సెమినార్లో ఆయనతో పాటు నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గవర్ కటియార్, ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్ భాగస్వామ్యమయ్యారు. That growth is taking place as per the desired. So these KPIs, when I talk about, they are divided into the performance KPIs for the different departments. Then there are the social development goals, SDGs, as according to the SDGs, and then comes the economic indicators, which are very crucial for the growth of the state. So as of now, to start with, we have set a target of around 15% per annum CAGR for the state to grow, and accordingly the different sectors are being monitored. And the monitoring, as I told, there's a 3-tier system at the state level, then district level, and at the mandal level or the block level. But at the same time, we are going across the different sectors also. So monitoring each sector also specifically, that is also something which is happening very rigorously. And we have introduced a new methodology also of estimating the growth patterns, the trends of growth of different sectors also. So now we are coming up with some monthly economic reports which are to be generated for each district and for each mandal, so that we can see how the growth, how the targets are being achieved, or if there is any deviation to correct them. వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి లక్ష్యం. మీడియాతో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. ఉత్తమ పద్ధతుల అవలంబన ద్వారా నిర్ణీత సమయంలో ఆశాజనక ఫలితాలు సాధ్యం. విశాఖలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సెమినార్లో నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్. ప్రభుత్వ భూములను కాజేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎంపీ భరత్పై చర్యలు తీసుకోవాలి. పీజీఆర్ఎస్లో కలెక్టర్కి వినతిపత్రం అందజేసిన విశాఖ జిల్లా వైసీపీ నేతలు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.